ఆయన పరిశుద్ధ సన్నిధికి తేబడిన మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవునికి నమస్కరిద్దామండి. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు, పరిశుద్ధుడానికి స్తోత్రం అని దేవునికి హృదయపూర్వక వందనాలు చెందిన నమస్కారాలు చెందామండి. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, గౌరవ పాత్రులకు దేవానికి స్తోత్రాలు. పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు వందనాలు ప్రభు. నేటి వరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడిన దేవా స్తోత్రాలు. మీ రెక్కల నీడలో భద్రపరిచారు మీకు వందనాలు ప్రభు. ఈ జనవరి 2వ ఆదివారం ఈ 12వ తారీఖు ఉదయకాల సమయంలో నేను స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత, మిమ్మల్ని గణపరిచే గొప్ప బాధ్యత మాకు ఇచ్చాను. నేను అందులో బట్టి మిమ్మల్ని గణపరచున్నాం, స్తుతించున్నాం, స్తోత్రాలు చేస్తున్నాం. నాయన మీ పరిశుద్ధ సన్నిధిలో నీ మందిర ఆవరణలో మిమ్మల్ని గణపరిచే గొప్ప బాధ్యత మాకు ఇచ్చిన దేవా స్తోత్రాలు. మహోన్నతుడా మీకు వందనాలు 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 చేస్తున్నాం. పరిపూర్ణ పరిశుద్ధుడా పరమతండ్రి మీకు స్తోత్రమయ్యా. ఈ ప్రత్యేక సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆయన మీ సన్నిధిని మాతో ఉంచారు ప్రభావం స్తోత్రం. మీరే మాట్లాడే మహిమంతుమని మా మంచి బోధకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. అందరికీ మరణాత. కూర్చోండి. ప్రభు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ఆయన సన్నిధిలో ఆయన మందిర ఆవరణలో మనమందరం కూడా దేవాది దేవుని స్తుతించడానికి దేవుడు మన స్థలానికి తోడుకొచ్చాడు. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో మనం చూస్తే 2 మాటలు మనకి ఆకర్షిస్తూ ఉన్నాయి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను అన్నాడు. దేవుడు అంగీకరించిన వాడు ధన్యుడు. దేవుని చేత అంగీకరింపబడిన వారు ధన్యుడు. అది ప్రార్థనైనా అర్పణైనా వారంతరంగ జీవితానుభవమైన. అది కీర్తనలో ఒక మాట మనకు కనబడుతుంది. కీర్తనలో 32వ అధ్యాయం మొదటి వచ్చిన చక్కని మాట ఉంది. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు యెహోవా చేత దేవుని చేత దోషము లేనివాడు లేక నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చాలు. మనుషులకు అంగీకారంగా మనం నడవచ్చు, మనుషులకు అంగీకారంగా మనం మాట్లాడవచ్చు, మనుషులకు అంగీకారంగా మనం మసులుకోవచ్చు. మనిషి చూస్తున్నప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా మనిషి నటించవచ్చు. ఇది సమస్తము కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. సర్వము ఆయన చూస్తూ ఉన్నాడండి. దేవుడు బిడ్డలారా, ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే దేవునికి మనం మన ప్రార్థన అంగీకరింపబడిందిగా ఉన్నదా అనేది ప్రశ్న. మనం అంగీకరింపబడిన వారిగా ఉన్నామా దేవునికి అనేది గమనించాలి. 2025వ సంవత్సరానికి మనం వచ్చాం. 2024 అంతట్లో కూడా దేవుడు కాపాడి ఇన్ని సంవత్సరాలు తన కౌగిల్లో మనం భద్రపరిచి దేవుడి కృప లేకుండా మన సంవత్సరానికి వచ్చి ఉన్నాం. దేవుడి కృపను బట్టే వచ్చా కనుక
దేవునికి జనాంగం మనం ఎలా ఉండాలంటే దేవునికి అంగీకరింపబడిన వారిగా ఉండాలి, మనుషులు కాదు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం చూస్తే ఒక వ్యక్తి మనకు కనబడతారు అక్కడ. ఆయన పేరు కొర్నేలి. ఏం పేరమ్మా? చెప్పండి గట్టిగా. కొర్నేలి దగ్గరికి దేవుడు దేవదూతను పంపించి, ఓ కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుడు అంగీకరించాడని దేవదూత వర్తమానం పట్టుకొచ్చింది. ఎంత గొప్ప విషయం అండి, దేవునికి స్తోత్రం. అయితే కొర్నేలి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలో దేవుడు పేతురు తీసుకురామని కొన్ని విషయాలు పేతురు ద్వారా తెలుసుకోవడానికి కూడా దేవుడు కొర్నేలికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే దేవునికి మనం అంగీకరింపబడిన వారిగా ఉన్నామా? దేవునికి అంగీకరింపబడిన వారిగా ఉంటే హిజ్కియా వలె దేవుడు మంచి జవాబు మనకు చెప్తాడు. ఇదిగో నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీ కన్యను నేను చూచాను. దేవుడు అంగీకరించాలండి, మనుషులు కాదు. ఒకప్పుడు అంటే ఆది కాలంలో మనం చూస్తే, పితామహుల కాలంలో చూస్తే ఆదాము వాళ్ళకు 2 కుమారులు పుట్టారు, మనకు తెలుసు కదా. కయ్యేను, హేబేలు. వినమ్మా, ఎవరమ్మా? కయ్యేను, హేబేలు. ఇద్దరు దేవునికి ఏం తీసుకొచ్చారు? అర్పణ తీసుకొచ్చారు, దేవుని స్తోత్రం. బలి తీసుకొచ్చారు, దేవుని స్తోత్రం. అర్పణ తీసుకొచ్చారు. అర్పణ అంటే బలి. దేవునికి ఇచ్చిన అర్పణ ఏంటండి అమ్మా? కయ్యేను ఇచ్చిన అర్పణ ఏంటి? దేవుడు అంగీకరించలేదు అర్పణ. అంగీకరించాడా? కయ్యేను అర్పణ అంగీకరించాడా? ఎవరు అర్పణ అంగీకరించాడు? హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైన, దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళ దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన అర్పణ, దేవునికి ఇష్టమైన కానుక హేబేలు దేవుడి దగ్గర తెచ్చాడు కనుక దేవుడు అతని అర్పణను బట్టి మాట్లాడాడు. కాబట్టి ఈరోజు మనం వాక్యం ద్వారా ఏమి గమనించాలంటే దేవునికి మనం అంగీకరింపబడిన వారిగా ఉండాలంటే 3 లక్షణాలు మనం చూద్దాం. మొదటి లక్షణం ఏమిటి అంటే దేవుని వైపు మనం త్రిప్పబడాలి. ఎటువైపు అండి? అందరూ చెప్పండి. హిజ్కియా గారి నుంచి మనం చూద్దాం. దేవుని వైపు తన అంతరంగాన్ని త్రిప్పుకునే అనుభవం హిజ్కియా నుంచి మనం ఒక మంచి పాఠం ఈరోజు నేర్చుకుందాం. ఎలాగంటే అన్ని విషయాలు బాగున్నప్పుడు ఓకే, అంతా బాగున్నప్పుడు, అంతా మనం అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు మనిషి ఎప్పుడు కంగారు పడదు. భయపడతాడా? భయపడదు. శోధన ఎదురైనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు, ఇబ్బంది మన జీవితాన్ని తడుతూ ఉన్నప్పుడు మన స్పందన ఎలా ఉంది, మనం ఎటువైపు తిరుగుతున్నాం, మన ఆశ ఎలా ఉంది అనేది మనం గమనించాలండి. ఈరోజు దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాక్యంలో మనం చూస్తే మనం గమనించినప్పుడు ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు హిజ్కియా ప్రవక్తతో. ఎవరిని పంపించి? యెషయాను పంపించి. ఎవరినమ్మా? యెషయా ప్రవక్తను పంపించి. యెషయా ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? ఓ హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు నీవు చక్క పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అవునమ్మా? ఈ కబురు చెప్పింది ఎవరు? చెప్పండి, ఎవరు? యెషయా గారే. కానీ పంపించింది ఎవరు? దేవుడు కదా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కబురు చేశాడు. ఏమని? నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు నీవు చక్క పెట్టుకోనే కబురు. ఎంత ఘోరంగా ఉందో చూడండి. దేవుడు బాధలో ఉన్నవారిని ఆదరిస్తాడా? బాధకు చేస్తాడా? చెప్పడమా? బాధలో ఉన్న వారిని ఆదరిస్తాడు కదా. మరి ఎందుకు
హిజ్కియాకి కబురు చేశాడు దేవుడు. హిజ్కియా మంచివాడు కాదా అంటే, హిజ్కియా చరిత్రగా మనం తీసుకుంటే అతడు యోదయాన్ని పరిపాలించిన 14వ రాజు. దేవాలయాన్ని బాగు చేసిన వాడు, దేవుని ప్రజల మందిరానికి వెళ్ళి అలవాటు నేర్పిన వాడు, దేవుని కొరకు యథార్థంగా జీవించిన వ్యక్తి, దేవుని కొరకు పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి. అంతేకాదు ఆ కాలంలో మరి వాళ్ళు సర్పాన్ని ఆరాధిస్తూ ఉంటే అది తప్పని చెప్పి ఖండించి దేవుని కొరకు పరిపూర్ణంగా తాను సమర్పించుకునే వ్యక్తి. ఆయనకట దేవుడు చేసిన కబురేంటి? నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుడు బిడ్డ ఇటువంటి కబురు వినగానే మన హృదయం ఏమైపోద్ది? తలడిల్లిపోతుంది. మనందరం ఏమవుతుంది? తలడిల్లుతుంది. మరి ఈ సమయంలో హిజ్కియా తీసుకునే ఒక మంచి నిర్ణయం ఏంటంటే, తను బాగు చేయగలవాడు ఎవరమ్మా? దేవుడే. కబురు చేస్తుంది ఎవరు? మరి దేవుడే. కానీ బాగు చేయగలవాడు ఎవరు? దేవుడే. హిజ్కియా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఏమంటే, తన ముఖమును దేవుని వైపు, అంటే గోడతో తిప్పుకున్నాడు. అర్థం అంటే దేవుని వైపు తన అంతరంగా తిప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే ఇలా రాయబడిందండి. అక్కడ ఏమి రాయబడిందంటే మనకి యేసు వైపు చూచుచు అని రాయబడింది. ఎవరి వైపు అమ్మా? ఆ మాట సరిపోతుంది. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పండగలో మనం ఓపికతో పరిగెత్తులు. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా మనందరికీ ఒక మంచి ఆదర్శంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, గాయం చేయవాడని నేనే, గాయం కట్టువాడని కూడా నేనే. ఒకవేళ దేవుడు గాయం చేస్తే ఆ గాయాన్ని కట్టేది ఎవరమ్మా? ఆయనే. శ్రమ వచ్చినా శ్రమ నుంచి తప్పించేదెవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితాలు ఏదైతే పరీక్ష నిర్ణయించాడో ఆ పరీక్షలో విజయం ఇచ్చేది కూడా ఎవరమ్మా? దేవుడే. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఎవరు పరిశోధించాడు? దేవుడు అబ్రహామా, నీకు ఒక్కడైన కుమారుని తీసుకొచ్చి నాకు ఇయ్యి అన్నాడు. మరి దేవుని మీద అపార్థం చేసుకున్నాడు అబ్రహాము? లేదండి. ఆ కుమారుని ఇవ్వడానికి వెలుగు తీయలేదు. దేవుడి నుంచి మంచి ప్రశంస పొందుకున్నాడు. ఇప్పుడు హిజ్కియా కూడా కబురు వచ్చింది. ఏమని? నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. నేనంటాను ఒక మాట, దేవుడు మోషే గారిని ఇశ్రాయేలు కోసం పంపించాడండి. ఇశ్రాయేలు విడిపించే క్రమంలో కొన్ని అద్భుతాలు అక్కడ చేశాడు మోషే. అందులో ఒక అద్భుతం ఏంటంటే, నైలు నది నీళ్ళను రక్తంగా మార్చడం. నైలు నది నీళ్ళను రక్తంగా మార్చిన తర్వాత ఐగుప్తు మంత్రికులైన, ఐగుప్తు ఆ దేవతలైన ఏం చేయకు నీళ్లను మంచిగా మార్చాలి. మార్చారా? ఒక అద్భుతమే కాదు, మోషే గారు ఏ అద్భుతం చేశాడో, కప్పలు రా చేసినా, పేరు వచ్చేలా చేసినా, ఏగలు వచ్చేలా చేసినా, మిడతలు వచ్చేలా చేసినా, మాంత్రికులు వాటిని ఎక్కువ చేస్తారు కానీ వాటి నుంచి తప్పించలేదు. అంటే శ్రమ పెట్టినా దేవుడే, ఆ శ్రమను తప్పించేది కూడా చెప్పండి ఎవరు చేయగలరా పని? అది ఎవరి వల్ల కాదని మనకు అర్థమవుతుంది. శ్రమ వచ్చినా శ్రమ తప్పించినది ఎవరు చేయగలరు? దేవుడు చేయగలరు. దేవుడు కానీ శ్రమ పంపిస్తే ఆ శ్రమ నుండి విడుదలిచ్చేది ఎవరు? ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు జ్ఞాపకం చేస్తాను ఈ మాట అంటే, హిజ్కియా కబురు వచ్చింది ఏమని? నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకోమని. ఇప్పుడు హిజ్కియా మనందరూ ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు. ఏంటంటే, ఈ శ్రమ నాకు వచ్చింది, ఈ శ్రమను నేను తప్పించేవాడు ఎవరు? దేవుడే అని తెలుసుకున్నాడు కనుక దేవుడి వైపు తన ముఖం తిప్పుకున్నాడండి. అంటే అక్కడ గోడ వైపు ఉంది కదా, ఆ గోడ వైపు అర్థం ఏంటంటే ఎవరి వైపు తిప్పుకున్నాడు? లోకాశులు కాదు, రాజకాంక్ష కాదు, దేని వైపు చూడలేదు కానీ దేవుని వైపు తన ముఖమును తిప్పుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మనం కూడా మన అంతరంగం ఎప్పుడు కూడా ఆయన వైపు తిప్పబడాలి, దేవుని వైపు తిప్పబడాలి. అందుకే ద్వితీయోపదేశకాండం ఒక మాట ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అంటాడు, అరణ్యములో మీరు తిరిగింది చాలు, ఉత్తర దిక్కుకు తిరగండి అంటాడు. ఉత్తర దిక్కు అంటే అర్థం అంటే దేవుని సభాపర్వతమున దిక్కండి, దేవుని నివాసం ఉన్న లేక దేవుని సింహాసనం ఉన్న స్థలం అండి. అందుకే దేవుడు ఏమన్నంటే తిరిగింది చాలు, ఉత్తర వైపు తిరగండి. అమ్మా, ఈ కొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన వల్ల మన చూపు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. ఎవరి మీదమ్మా? హిజ్కియా ఎలా అయితే దేవుని వైపు తన ముఖమును తిప్పుకున్నాడో మనము కూడా ఎల్లప్పుడూ మనం చూపు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. కొన్ని మాటలు మీకు నేను వాక్యం నుండి జ్ఞాపకం చేస్తే ముందుకెళ్తాను. యోనా గ్రంథంలో 3:5 చూడండి ఒకసారి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం.
నినేవే పట్టణపు వారు దేవుని బిడ్డారా, నినేవేకు కబురు వచ్చింది. ఆ కబురు పట్టుకొచ్చాడు యోనా గారు. ఏమని? మీ యొక్క ఘోరము పాపము దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందని కబురు. ఇప్పుడు యోనా ఈ కబురు చెప్పాడు నినేవేకి. ఎన్ని రోజులు ప్రకటన చేయాలమ్మా యోనా? 3 రోజులు ప్రకటించారట ఆ నినేవే పట్టణంలో. నినేవే వాళ్ళందరికీ చెప్పాలి అంటే ఎన్ని రోజులు ప్రకటన చేయాలి? 3 రోజులు. యోనా గారికి 1 రోజే ప్రకటన చేశారు. కానీ ఆ విన్నవాళ్ళు వారికి చెప్పడాన్ని బట్టి 1,20,000 రాయబడిన మాట అంటే గనులు మొదలుకొని అల్పుల వరకు అందరూ గోడె బట్ట కట్టుకుని ప్రార్థన చేశారు. వారు దుర్మార్గత విడిచిపెట్టారు. అంటున్నాను, నినేవే ఎవరి తట్టు తిరిగారు? దేవుని తట్టు. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు హిజ్కియా ఎవరి తట్టు తిరిగాడమ్మా? దేవుని తట్టు. నినేవే దేవుని తట్టు తిరగగా దేవుడు వారి మీదకి పంపిస్తాడు. ఉగ్రత ఏం చేశాడు? తప్పించాడు కదా. ప్రియమైన వాళ్ళ, నినేవే ఏమయ్యారమ్మా? రక్షింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరి హిజ్కియాని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనందరి చూపు ఎవరి మీద ఉండాలి? ఎవరి మీదమ్మా? దేవుని పైన. మనం ఎప్పుడు ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు. వ్యర్థమైన వాటి వైపు కాదండి. కొంతమంది చూపు ఎలా ఉంటుందంటే, శ్రమ రాగానే వ్యర్థమైన వాటి వైపు వారు చూపు పెడుతున్నారు. కష్టం రాగానే అనవసరమైన వాటి వైపు చూపు పెడుతున్నారు. హిజ్కియాని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే, కష్టకాలములో, బాధకాలములో, శ్రమ కాలములో, దుఃఖ కాలములో హిజ్కియా ఏం చేస్తాడంటే ఒక మంచి నినాదం మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే దేవుని వైపు తిరుగుతా. ఎవరి వైపు అమ్మా? దేవుని వైపు. ఇంకొక వచ్చి కూడా మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తున్నాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన మొదటి ఒకసారి. కీర్తన 32 తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు, నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళ, మన చూపు ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని వైపు కనుక నీవు చూడగలిగితే ఆయన మన ఎల్లప్పుడూ కూడా నడిపించే దేవుడు, విస్మరించేవాడు కాడని సత్యాన్ని మనము గమనించవలసిన వారు. మొదటిగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే హిజ్కియా ప్రార్థన ఏముందంటే యథార్థత. ఏముందమ్మా? యెషయా గ్రంథము 38:3 కూడా చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని. దేవుని బిడ్డ, దేవుని యొక్క బిడలమైన మన జీవితంలో ఏం కావాలని దేవుడు కోరుకున్నాడంటే యథార్థత. ఏంటమ్మా? యథార్థవంతులను బలపరచడానికి అంటే దేవుని దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఇప్పుడు హిజ్కియాలో ఏముంది? యథార్థత. ఆయన సంఘమైన మనలో, ఆయన బిడ్డలమైన మనలో ఏముండాలమ్మా? యథార్థత కావాలి. ఒక్క వచ్చి కూడా చూడండి. 101 కీర్తన 6 చూడండి సార్. కీర్తన 101:6 త్వరగా. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని కనపడుతున్నాను. చాలా మంది దేవుని యొద్ద నివసించాలంటే ఏముండాలంట? నమ్మకం, యథార్థత. హిజ్కియా ప్రార్థనలో కానీ హిజ్కియా పనులో కానీ ఏముందంటే యథార్థత. యథార్థవంతులను బలపరచడానికి దేవుని కనిపిస్తాడ లోకమంతా సంచారం చేస్తుంది. అమ్మా, హిజ్కియా ప్రార్థన యథార్థమైన ప్రార్థన. మన జీవితంలో కూడా ఏముండాలంటే దేవుడిని ప్రార్థన అంగీకరించాలంటే, నిన్ను దేవుడు అంగీకరించాలంటే మనలో కలిగి ఉండాల్సిన రెండవ లక్షణం యథార్థత. చాలా మంది ఇవాళ యథార్థత లేక కుటుంబాలు పాడవుతుంది. యథార్థత లేక చెప్పడం దేవునికి దూరంగా ఉంటున్నారు. దేవుని ఎడల నీవు యథార్థవంతుడు అయి ఉండాలి. నీ కుటుంబంలో నీ బాధ్యత కూడా ఎలా ఉండాలంటే యథార్థంగా. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మాటలు నమ్మబుద్ధిగా ఉండవు. ఎందుకంటే వాళ్ళ మాటలు ఏమి లేదు, యథార్థత లేదు. దేవుడు ఎవరిని బలపరుస్తాడు? యథార్థవంతులు. ఎవరి వైపు ఆయన చూపు ఉంటుందయ్యా? యథార్థవంతుల మీద. హిజ్కియా ప్రార్థన యథార్థత ఉంది. ప్రార్థననే కాదు, ఆయన పనిలో కూడా యథార్థత ఉందండి. ఏదైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడో అది ఆయన జీవితంలో జరిగిన విషయాన్ని దేవుడు చెప్తున్నాడు అంతే. కష్టం వచ్చింది కదా, ఇప్పుడు దేవుడికి నిందే లేదు. సమస్య వచ్చింది కదా, ఇప్పుడు వ్యాధి బాగుంది కదా, అందులో దేవుడికి నిందే లేదండి. ఏంటి ప్రభు ఇలా చేస్తావు నాకు అనలేదండి. అన్నాడా? ఎక్కడ మనం చూడలేము ఆ మాటలు. ఏమని చక్కగా ప్రార్థన చేస్తాం చూడండి. 2వ వచనం మనసులో మాటలు. హిజ్కియా చేసిన ప్రార్థన చదువుతున్నాం వినడమా? అతడు తన ముఖం
యెహోవా యథార్థవంతుడై సత్యముతో నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకము చేసుకున్నాను. అమ్మా, హిజ్కియా జీవితంలో యథార్థత ఉంది, ఆయన ప్రార్థనలో యథార్థత ఉంది, ఆయన పనిలో యథార్థత ఉంది. ఎలా అంటే ఆయన ఏ పని చేసినా దేవుని బట్టి యథార్థంగా చేశాడు. ఇక్కడ ప్రభు దగ్గర కూడా అదే అంటాడు, నాయనా నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సరిగా నడుచుకున్నాను, నీవే కృపతో జ్ఞాపకము చేసుకో. అమ్మా, హిజ్కియా ప్రార్థన ఎలాగైతే యథార్థత కలిగి ఉందో మన జీవితంలో మనకు కావాలి యథార్థత. యథార్థవంతులైనటువంటి వారిగా దేవుడి కృప ఉంది, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇది రెండో విషయం. ఇక మూడవదిగా చూస్తే హిజ్కియా ప్రార్థన కనబడుతుంది కన్నీళ్లు. ఏంటమ్మా? కన్నీళ్లు. హిజ్కియా ప్రార్థన అంగీకరించడానికి మూడవ కారణం కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన అండి? కన్నీటి ప్రార్థన. చాలా సందర్భాల్లో మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే లోకానికి ఎలా ఉంటుంది? తేడాగా. అందుకే నువ్వు కన్నీళ్ళు ఎక్కడ కార్చదు, ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చు. ఈ సందర్భంగా మీకు మాట జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఒక దేవుడు అనుకున్నట దేవుని దగ్గరకు కానుక తీసుకెళ్ళాలనుకున్నాడు. ఆ కానుక ఎలా ఉండాలంటే చాలా విలువైన కానుక ఉండాలని చెప్పి దేవుని దగ్గరికి బంగారం తీసుకెళ్ళాడు. ఈ బంగారాన్ని సృష్టించిన వాడు ఎవరు? భూమిలో పెట్టింది ఎవరు? ఆయనే కదా. కాబట్టి ఆ కానుక తీసుకెళ్ళిన దేవుడికి అర్థమైంది బంగారం దేవునికి ఇష్టం కాలేదని. మన రెండో రోజు అనుకుందట ఇంకా విలువైన కానుక తీసుకెళ్ళాలనుకుందట. ఆ కానుక ఏంటంటే వజ్రాలు తీసుకెళ్ళాడు. ఆ కానుక కూడా దేవునికి ఇష్టం కాలేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఇచ్చినవమ్మా దేవుడే కదా. మనం ఆశించినట్టుగా దేవుడు ఆశించేది కదా. ఇప్పుడు అలా కాదు, భౌతిక సంబంధమైన కానుక కాదు, దేవుని అంతరంగాన్ని నచ్చే కానుక తీసుకెళ్ళాలనుకుంది. ఒకరోజు ఒక వీధి వెంబడి నడుచుకుంటూ వెళుతూ ఉంటే తెల్లవారుజామున ఒక ఇంట్లో వచ్చి ప్రార్థన నిలబడుతున్నా, కన్నీటి ప్రార్థన. ఇప్పుడు దేవదూత తన చేతులను దోస్తులుగా చేసి ఆ కన్నీళ్లు పట్టుకుని దేవుని దగ్గరికి దేవుడే సింహాసనం నుంచి లేచి ఆ కన్నీటిని స్వీకరించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి ఇష్టమైన కానుక ఏంటి? కన్నీటి ప్రార్థన. దేవుని వాక్యం నుండి అనేక సందర్భాలకు జ్ఞాపకం చేయొచ్చు. వాక్యం అనేక విషయాలు మనకు కనబడుతుంది. అన్న కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఏ విధంగా 2వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీళ్లు విడుచు. ఇప్పుడైనా దేవుడి ఇచ్చే అవకాశం మనం చూడాలి. మనం చాలా మంది మన బిడ్డలు చెప్తాం కదా, ఇప్పుడైనా మారా, ఇప్పుడైనా మంచిగా ఉంది అంటాం కదా. దేవుడి వాక్యం చెప్తే ఇప్పుడైనా నువ్వు కన్నీళ్లు విడిస్తే మరలా మీకు నేను ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాను? అక్కడ ఏం రాయబడింది? ఇప్పుడైనా నువ్వు కన్నీళ్లు విడుచు, దుఃఖించు, మనస్ఫూర్తి రండి. ఇదే దేవుడైనా యెహోవా. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు కనుక తాను చేయక దేవుడే పశ్చాత్తాపడతాడు. మనం పశ్చాత్తాపడితే మన కూడా ఎవరు పశ్చాత్తాపడతారు? దేవుడు పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు. ఆయన ప్రేమ అర్థం కాక చాలా మంది దేవుడికి దూరంగా ఉన్నారు. అందుకే సువార్తికుడైన యోహాను గారు ఇలా రాస్తాడు. మనకి మొదటి అధ్యాయంలో మనకు కనబడింది యోహాను సువార్తలో, దేవుణ్ణి ఎవరును ఎప్పుడూ చూడలేదు, తండ్రి నమ్మున అద్వితీయ కుమారుడే ఆయన మనకి బయలుపరచుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ గ్రహించలేక చాలా మంది దేవునికి దూరంగా ఉన్నారు. ఆయన ప్రేమ చాలా గొప్పది. నీవు ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు ఖచ్చితంగా తిరిగి. చూడండి, హిజ్కియా ఏం చేశాడండి? 3వ పని, కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన కన్నీటి ప్రార్థన. అమ్మా, మనలో చాలా మంది వ్యర్థంగా వారి దగ్గర వీరి దగ్గర కన్నీళ్లు కారుస్తారు. లోకంలో వారి దగ్గర వీరి దగ్గర బాధపడుతూ ఉంటాం, మన సమస్యలు చెప్తున్నాం. కాదు, నీ కన్నీటికి జవాబు వచ్చే దేవుని దగ్గర కనుక దేవుని దగ్గర మాత్రం ఏం చేయాలి? మనం కన్నీళ్ళు కాచు. ఎవరి దగ్గర కన్నీళ్ళు కాచు. లోపల ఎక్కడైనా సరే ఎలా ఉండాలి? మనం సింహంలా ధైర్యంగా ఉండాలి. కానీ దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపం ఎక్కడ ఉండాలి? ప్రభు సన్నిధిలో. హిజ్కియా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగుగా. కొన్ని మాటలు మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి సార్. కీర్తన 6:6. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, దావీదు గారి అనుభవాన్ని మనం చూద్దాం. ప్రతి రాత్రి ఏం చేశాడంట? కన్నీళ్లు విడుచుచు నా
దావీదు గారు అనుభవం చూడొకసారి. ఆయన కన్నీళ్లు కాలుస్తుంటే పలుపు ఏమైపోతుందా? తేలిపోతాడు. చూడండి ప్రియమైన ఎంత కన్నీళ్లు కాల్స్తే పలుపు తేలుతుంది. ఒక చక్కని అనుభవం దావీదుని మనం చూడాలి. దావీదులో ఎక్కువగా మనం చూస్తే ఆయనలో పశ్చాత్తాపం కనబడుతుంది. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడు. అమ్మ కన్నీళ్లతో తన తప్పును తాను ఒప్పుకోడు. 50 కీర్తనలు మీరు చూస్తే పశ్చాత్తాప కీర్తన అందులో మనం చూసినప్పుడు ఎక్కువగా మనకి విషయాలు కనబడతాయి. అంటే ఆయన పశ్చాత్తాపంతో దేవుని దగ్గర కన్నీళ్లు కార్చగా దేవుడు ఆయన జీవితంలో గొప్ప జవాబు ఇచ్చినట్టుగా, దేవునికి అంగీకరించమన్నట్టుగా దావీదు మనకు కనబడదు. కాబట్టి హిజ్కియా నుంచి మనం నేర్చుకోవాల్సిన 3వ అక్షరం 3వ సూత్రం ఏంటంటే కన్నీళ్లతో హిజ్కియా ప్రార్థన చేయడం మనం చూస్తాం. మన జీవితంలో మనందరం కూడా దేవుడు క్షమాపణ పొందాలంటే, కొత్తగా నేను మార్చాలి అంటే, నూతనంగా నేను సరిచేయాలంటే, మన జీవితంలో అద్భుతం పొందాలి అంటే మనలో కూడా ఏ ప్రార్థన ఉండాలి? కన్నీటి ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె డబుల్ స్థాయిలో చక్కని మాట్లాడతారు. కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము, అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదాం. కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తే మనలో ఉన్న కఠినమైన మనసు ఏమవుతుందట? చెప్పండి, ఏమవుతుంది? చాలా మందికి కూడా ఇవాళ కన్నీళ్లు కార్చే అనుభవం లేదు. ఎప్పుడైతే కన్నీళ్లు కార్చి నువ్వు ప్రార్థన చేస్తావో నీలో ఉన్న కఠినత్వం తొలగించబడుతుంది. నేను దేవుడు కొత్తగా ఆయన చెబుతాడు. చూడండి, ఒక కుమ్మరి కుండ చేయాలి అంటే ఆ కుండను ఆ ముందు మట్టి తీసుకుంటాడు. ఆ మట్టి మెత్తగా చేయాలంటే నీళ్ళలో ఏం చేస్తాడు? దాన్ని నానబెట్టాడు. అమ్మా మన జీవితం కొత్తగా మారాలి అంటే, కొత్త తలాంతులతో మనం ముందుకు వెళ్ళాలి అంటే దేవుడు కోరుకున్నది కూడా ఏం తెలుసా? నీ కన్నీటి ప్రార్థన. ఎప్పుడైతే మనం కన్నీళ్లతో ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందుకే వాక్యం చెప్తా ఉంది, మీ దేవుడైన యెహోవా మీకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించిన వాక్యం చెప్తుంది. మరి ఏ విధంగా చూస్తాం. కాబట్టి మన కన్నీటికి దేవుడిచ్చే విలువ, మన కన్నీటికి దేవుడిచ్చే జవాబు అది. చాలా మంది మరి కన్నీళ్లు కార్చబడేదో అవమానంగా నామోసిగా ఫీల్ అవుతారండి. అలా కాదు, కానీ దేవుడి సంగతి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే మన జీవితంలో గొప్ప జవాబును మనం పొందుకుంటాం. యేసు ప్రభువు కూడా ఎలా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూద్దాం సార్. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారు. మనందరికీ ఒక చక్కని మాదిరిని ఆయన చూపించారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు అమ్మా మరణమునంతగా నా ప్రాణం బహు దుఃఖములో, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు గెత్సేమనే తోటలో ఏం చేస్తారమ్మా? ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారు అక్కడ? ఆయన మరణమునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఎక్కడ మునిగిందట? దుఃఖములో. మరణమునంతగా ప్రభు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. తన శిష్యుని హెచ్చరిస్తున్నారు. ఆ చివరి మీరు చదివితే కనబడుతుందండి. ఆయన శిష్యు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మీరు మెలుకోకుండా ప్రార్థన చేయండి, శోధన మీరు తప్పించుకోండి. ప్రభు నేర్పారు, మనకు చూపించారు. అందుకే ఆయన మంచి గురువు అయ్యారు. ఏ గురువు అమ్మా? కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు, మనకి ప్రార్థన నేర్పించారు. ఇవాళ చాలా మంది అమ్మా మనం ఏం చేయలేకపోతున్నాం, మనం మాదిరి చూపలేకపోతున్నాం. ప్రభు అయితే ఏం చూపించారు? కన్నీటి ప్రార్థన చేస్తారు. తన శిష్యులకు ఆయన అదే నేర్పుతున్నారు, మీరు మెలుకువగా ప్రార్థన చేయండి, అప్పుడు మీరు శోధన, మన శోధన తప్పించుకోవాలి అంటే మెలుకువగా ఉండాలంటే మన కన్నీళ్లు మనం ఎప్పటికప్పుడు సంపూర్ణ యోగ్యులుగా మారుతుంది. మన అంతరంగాన్ని సరిచేసేదే కన్నీటి ప్రార్థన. మన హృదయంలో పశ్చాత్తాపం ఎప్పుడో వదులుతుందంటే, ఎప్పుడైతే నువ్వు కన్నీళ్లు కాలుస్తావో నీ హృదయంలో పశ్చాత్తాపం వదలదు. నేను సందర్భంతో మాట జ్ఞాపకం చేయాలనుకున్నాను. దేవుని చూసిన ప్రతి వ్యక్తి అమ్మ ఎదుటి వారిని చూడదు, ఎదుటి వారిలో తప్పును చూడండి. దేవుని చూడగలిగిన ప్రతి వ్యక్తి దేవునిలో తాను చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఒక అర్థమై ఉన్నాడు. అందుకే 90 మాట రాయబడి, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడతాయి. దేవుని ముఖకాంతులు ఏం కనబడుతుందట? మన రహస్య పాపాలు. ఈ సందర్భంగా మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తాను. యెషయా ప్రవక్తకి దేవుని దర్శనం వచ్చింది. యెషయా 6వ అధ్యాయంలో దేవుని సింహాసనం కూడా అత్యున్నతమైన సింహాసనం చూచాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయం నింపివేస్తుంది. మరొక ప్రకారం దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందని దేవుడు స్తుతిస్తుంటే ఆ స్వరానికట గడప కమ్ములు, దేవాలయపు గడప కమ్ములు కదులుచు, పునాదులు కదులుచు, మందిరం అంతా ధూమము చేత నిండిపోయింది. ఒక ప్రక్కని దర్శనంతో చూస్తున్న యెషయా ఆయన నోటి నుంచి ఏమాటొచ్చింది తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. అమ్మా, దేవుడు అనేది నేను అపవిత్రమైన పెదవులు గలవాడని. యెషయా ఒకసారి నిన్ను ఒప్పుకోలేదండి దేవుడు. మరి ఎందుకు దేవుని యొక్క దర్శనాన్ని చూడగానే, దైవ దర్శనాన్ని చూడగానే తను ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఇవాళ చాలా మంది మనలో ఉండే ఒక భయంకరమైన పొరపాటు ఏంటంటే వాళ్ళు ఇలాగా వాళ్ళు అలాగని మనం పేర్లు అడగం. దేవుని కనుక నువ్వు చూడగలిగితే, దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలిగితే, ఆయన రూపాన్ని మనం చూడగలిగితే మనలో ప్రారంభమయ్యే ప్రార్థనే కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థనమా? ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ప్రభు పేతురు చెప్తాడు, పేతురు నువ్వు దోణి లోపలికి వలవేస్తాడు. వలవేయగానే 2 దోణులు మునిగేటంత చేపలు దేవుడు ఇచ్చాడండి. 2 దోణులు నిండేటంత చేపలు ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే చేప పట్టాడో పేతురు గారి నోటి వచ్చిన మాట, అయ్యో నేను ఎవరో తెలుస్తాను ఆయన, దుర్మార్గుని, పాపాత్ముడు, నన్ను విడిచి వెళ్ళిపో అంటాడండి. ప్రభు ఏమని చెప్పారా? దుర్మార్గుడు, పాపాత్ముడు అన్నారా? ప్రభుని చూడగానే, ప్రభు మహిమ చూడగానే, ప్రభు గొప్పతనాన్ని చూడగానే తను ఒప్పుకోవడం ప్రారంభిస్తున్నాడు. ఇవాళ నువ్వు దేవునికి అంగీకరించబడాలంటే దైవ జనాంగమా, 3వ పని ఏంటంటే మనల్ని మనం ప్రభువులో చూసుకొని పశ్చాత్తాపం. మళ్ళీ ఇది జరగలేనంత చెప్పు దేవునికి మనం అంగీకరింపబడ్డామా అనేది ప్రశ్నించుకోవాలి. భక్తులైన వారి జీవితాన్ని పరిశీలన చేస్తే వారు దేవునికి దగ్గరగా ఉండడానికి గల కారణం అంటే ఎప్పటికప్పుడు వారు కన్నీళ్లతో దేవునికి సమీపంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. యెషయా ప్రవక్త మొదలెచ్చారు అన్నది పాపినని, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని మొదలెచ్చారు అన్నాడా? లేదు కదా. 6వ అధ్యాయంలో అన్నాడండి. మొదటి అధ్యాయంలో దేవుడు దర్శనం చూశాడు. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4, 5, 6 అధ్యాయం రాస్తాడు. 6వ అధ్యాయం వచ్చినప్పుడు అన్నాడు, నేను పాపాత్ముడు ప్రభా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని ఆయన. కారణం అంటే దేవుని చూసిన ప్రతి వ్యక్తి తను ఒప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మనం అంగీకరించబడాలంటే 3వ పని ఏంటంటే కన్నీళ్లతో మనం ఏం చేయాలమ్మా? చెప్పండి. మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం ఒప్పుకోవాలి. ఈ కన్నీళ్లు దేవునికి ఎలా మారుతున్నాయి? విలువైన సువాసనగా మారుతున్నాయి, విలువైన అర్పణగా మారుతున్నాయి అనే విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమైనా. చివరిగా కొన్ని మాటలు నేను ముందుంచి ముగిస్తాను. మరి జియాల ప్రార్థనలో కన్నీళ్లే కాదు, సత్యవంతుడు నడుచుకున్నానని చెప్తున్నాడండి. సత్యవంతుడు అంటే దేవుని కొరకు యథార్థంగా, నమ్మకంగా, సత్యము అంటే నిజము కలిగి వాస్తవం అతను బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. కొంతమంది వాళ్ళు కూడా ప్రభు బిడ్డలమే కానీ మనం భ్రమతో బతుకుతుంటాము. ఎవరైనా సాతానుడు, దుష్టుడు మన మీద కొంతమంది చేత ఎదుర్కొని మోసపూరితమైన మాటలు పలికితే అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉంటాం. చూడండి, బైబిల్ ఒక మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథము 4వ కీర్తన ఒకసారి తీసుకుందామండి. కీర్తన గ్రంథం 4వ కీర్తన 2వ వచనం చూడండి సార్. నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతకగలరు. కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే అబద్ధమైన వాటిని, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారండి. ఇజ్జిగై కళాక సత్యవంతుడైనటువంటి దేవుల్లో అతడు సత్యముతో ముందుకు సాగాడు. అందుకంటాడు కదా, నాయన సత్యముతో యథార్థ హృదయుడిని ఎలా నడుచుకున్నానో నీకు తెలుస్తాయని చెప్తూ లాస్ట్ అంటాడు, నీ కృపతో జ్ఞాపకము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారా, ఇతడు ఎంత చేసినా దేవుని కృప లేకపోతే మనం జీవించగలమా? మనం ఎంత మంచి వారమైనా, గరుడమైన దేవుని కృప లేకపోతే మనం జీవించగలమా? అందుకే పౌలు గారు అంటాడు, నీ కృప నాకు చాలు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర అన్నాడు, నీ కృప నాకు చాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంగా ఒక్కొక్క మాట కూడా మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తానండి. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయం 19 కూడా చూద్దాం. అపోస్తలుల కార్యం 20:19. యూదుల కుట్రల వలన పౌలు గారి యొక్క సాక్ష్యం చూడమ్మా. యూదుల కుట్రల వలన
ఎవరు కుట్రల వల్లట? కొంతమంది చూడండి, కుట్రలు, కుతంత్రాలు, మాట్లాడితే యథార్థత ఉండదు. పౌలు గారు చెప్తున్నాడు, హృదయంలో వ్యాధి ఉంది ఆయనకి. యూదుల కుట్రల వలన అతడు నాకు శోధన సంభవించినప్పటికీ కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పడమా ఒక్కసారి మాట నాతో కలిపి అందరూ కలిసి చెప్దాం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కుట్రల వలన? యూదుల కుట్రల వలన. చూడండి, నేను ఒక మాట చెప్పాలనుకున్నాను ఇక్కడ. సౌలు పౌలుగా మారాడు, అవునా? ఒకప్పుడు సౌలు అంటే ఎవరు? క్రూరుడు, దేవుని వెళ్ళి హింసించడమే లక్ష్యంగా పెట్టుకునేవాడు. మీరు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చూస్తే ఏమని తెలుస్తాం? అక్కడ దేవుని వెళ్ళి హింసించడానికి అక్కడ తాకీదులు పొందాడట. ఎంత ఘోరం అండి! దేవుని వెళ్ళి హింసించడానికి లక్ష్యంగా పెట్టుకున్న నేటి కాలంలో కూడా చూడండి, సంఘంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మన ఎక్కడేమో యూట్యూబ్లో ఒక వీడియో చూసి చాలా బాధపడాలని ప్రార్థన చేస్తాను. ఎవరో దైవ సేవకులు కొంతమంది వెళ్ళి ఒక చోట వాకింగ్ చెప్తున్నారండి. రోడ్డు మీద వాళ్ళు వెళుతూ సువార్త మంత్రం పంచిపెడతారంటే వారి ఇళ్లలో కూడా వెళ్ళలేదు. ఎవరో ఒక వ్యక్తి ఫ్యామిలీని కలుపుకొచ్చి ఆ నీళ్లు దైవ సేవకుల యొక్క మీద పోస్తున్నాడు. పైగా ఏదో ఘనకార్యం ఉన్నట్టుగా యూట్యూబ్లో పెట్టాడు ఆ వీడియో. ఎలా ఉందో చూసారా? సంఘానికి నేటి కాలం ఎదురవుతున్న శోధనలు అనేకమైన ఉన్నాయి. మరి సమయంలో సంఘం ఏం చేయాలి తెలుసా? బలంగా ప్రార్థన. మన ఆయుధం ఏంటంటే ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ఇచ్చిగా మనకి నేర్పాడు ప్రార్థన. శ్రమ కాలంలో, అమ్మ శోధన కాలంలో మనం ఉన్నాం. మనం ఏం చేయాలి? బలమైన ప్రార్థన. ప్రార్థనే మనకు ఆధారం. ప్రార్థనే మనకు జవాబు. మనం శుక్రవారం చెప్పుకున్నాం. ఏలియా ప్రార్థన ఏముంది? ఆసక్తి. సంఘం ప్రార్థన ఏముంది? ఆధ్యాత్మిక. దేవుని స్తోత్రం. పౌలు గారు తన అనుభవాన్ని చెప్తున్నాడు. యూదుల కుట్రల వలన అనేకమైన హింసలు పొందాను, అయినా కూడా కన్నీళ్లతో వినయభావంతో ప్రభువును సేవిస్తున్నాను. నేను చిన్న ప్రశ్న. సౌలు పౌలుగా మారాడు, దేవుని చేత పట్టబడ్డాడు, పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నప్పుడు అతను క్రూరుడే, ఎంతో మూర్ఖంగా జీవించాడు, క్రైస్తవ సంఘాన్ని హింసించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎప్పుడైతే పౌలుగా మారాడో దేవుని కొరకు ఒక బలమైన యోధుడిగా మారిపోయాడు. 2 ఖండాల్లో దేవుని సేవ చేశాడు. అనేక మంది చేత హింసించబడినా, 5 సార్లు కొరడాతో కొట్టబడినా ఏనాడు కూడా చెప్పండి మరలా ఆయన వెనక్కి వెళ్ళలేదు. నా ప్రశ్న ఏంటంటే, సౌలు పౌలుగా మారాడు, పౌలుగా మారిన వ్యక్తి మరలా ఎప్పుడైనా సౌలుగా మారాడా? చెప్పడమా? పౌలుగానే తన జీవితాన్ని కొనసాగించాడు. అక్కడ ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. యూదుల కుట్రల వల్ల నేను ఎన్నో హింసలు పొందాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఖడ్గాలు చూపించాడు, కొరడా చూపించాడు. కానీ ఆయన పౌలుగా మారినప్పుడు అదే ఖడ్గమైన కొరడా అయినా ఆయన బాధపడవలసి వస్తే ఆ బాధను భరించాడే తప్ప దేవునికి దూరంగా లేడు. ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే వినయభావంతో, కన్నీళ్లతో దేవునికి ప్రీతికరమైన సేవ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, మనం అంగీకరించబడాలంటే మనకు ఎదురవుతున్న శోధనలు మనం ఎలా ఎదుర్కోవాలి? వినయభావం, ఇవన్నీ మనకు ఇచ్చిగాలి. ఆయన ఎందుకు దేవునికి అంగీకరింపబడ్డాడు? 3 మాటలు ఇప్పుడు చెప్పాను. మొదటి మాట ఏంటి? అమ్మా, శ్రమ పంపించింది దేవుడే, అంతే కదా. నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎవరు? మరి ఆ సమయంలో దేవుడు అపార్థం చేసుకున్నాడా, అర్థం చేసుకున్నాడా? చెప్పండి, వాక్యం అర్థం అవుతుందా? అపార్థం చేసుకున్నాడా, అర్థం చేసుకున్నాడా? మనం ఏం చేయాలి? దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, గాయం చేయవాడు నేనే, గాయం కట్టువాడను నేనే. మొదటి అంశం. రెండవదిగా చూస్తే ఆయన యథార్థ హృదయుడు, సత్యముతో నడుచుకున్నాడు, దేవుని నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యథార్థవంతుడు దేవుని కందృష్టి ఏం చేస్తామా? బలపరుస్తుంది.
దేవుడు బలపరచిన యథార్థవంతుల మీద ఆయన అందిస్తున్న వాక్యం. ఇక మూడవ విషయం అంటే కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన అండి? రాజుని గర్వించలేదు. నేనేదో గొప్పవాడిని అనుకోలేదు, కానీ దేవుని మీద కన్నీళ్లతో తను తగ్గించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఒక్కొక్క వచ్చి కూడా జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. కీర్తన 125వ కీర్తన 5వ వచనం. 126 కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోష గానముతో పంట. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలా విత్తారట? కన్నీళ్లతో విత్తేవాడు ఎలా కోస్తాడు పంట? సంతోష గానంతో పంట కోయుడు. దేవునికి స్తోత్రం. విత్తేటప్పుడు ఎలా విత్తారని విత్తాం? ఒక రైతు విత్తనం వేసినప్పుడు ఎలా విత్తాడు? భారంతో విత్తాడు, కన్నీళ్లతో విత్తాడు, వేదనతో విత్తాడు. అయ్యో నేను వేయించిన పంట నూరంతలుగా ఫలించాలని భారం కలిగి విత్తాడు. అదే పంట కోసినప్పుడు ఎలా కోస్తాడు? ఆనందంతో. అమ్మా, మన జీవితం నువ్వు కన్నీళ్లతో విత్తగలిగితే సంతోషగానంతో ఏం చేస్తా ఉంటాను? పంట కోసం. ఇంకో మాట కొడతాను, పిడికల విత్తనం చేపట్టుకుని ఏడ్చుకుపోయేవాడు సంతోషగానంతో పనులు పోసుకొని మనం ఆ విత్తనాలు పట్టుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి? ఏడ్చు. నీకు ఉండేదైతే భారం ఉందో దాని మీద ఏం చేయాలి? మనం కన్నీళ్ళు కార్చాలి. మన కన్నీళ్ళు ఎక్కడ కార్చాలి? మన కన్నీటికి విలువ ఎక్కడ ఉంది? ప్రభు సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కౌలుమిచ్చాడు. ఏమని? హిజ్కియా నీవు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కగా. హిజ్కియాలో 3 ప్రాముఖ్యమైన లక్షణాలు మనం చూసాం. 1, దేవుని వైపు తిప్పబడ్డాడు. 2, యథార్థ హృదయం కలిగి ఉన్నాడు. 3, కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు ఇంకో కబురు చేస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏంటో కబురు తెలుసా? ఓ హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ప్రార్థన ఏం చేశాడమ్మా? అందరూ చెప్పండి గట్టిగా. దేవుడు అంగీకరిస్తే మనం ధన్యులు. దేవుడు అంగీకరించాలంటే మనలో ఈ లక్షణాలు కనుక. దేవుడు అంగీకరించాలంటే ఎప్పుడైతే లక్షణాలు మనలో ఉంటాయో దేవుడు మన ప్రార్థన తప్పనిసరిగా చెప్పండి అమ్మా అంగీకరిస్తారు. నమ్మిన వారు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ ప్రార్థన నేను విన్నాను దేవుడు చెప్పి 3 దీవులు ఇచ్చాడు. ఒకటేమో 15 సంవత్సరాల ఆయుష్. రెండవది అతని పట్టణాలు అశ్షూరు చేతిలో పడకుండా కాపాడు. మూడవది అతని ఒంటికున్న పుండు తగ్గడానికి అంజూరు పండ్ల ముద్ద వేసి కాదు. ఈయన ప్రార్థన చేసినప్పుడు ఒకే విషయం అడిగాడు దేవుడు, నాయన కృపతో జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు దేవుడికి సమీపంగా ఉంటే మన జీవితంలో ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు చేయాల్సిన పనిదే. హిజ్కియా వలె మనం దేవుడికి సమీపంగా ఉంటే అడగలేదు. హిజ్కియా 15 ఆయుష్ని అన్నాడా? అనలేదు. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నది వచ్చిన సాక్షి. నేను సేవలకు వచ్చిన కొత్తలో 95-96 ప్రాంతంలో ఏం జరిగిందండి? దొడ్డిపట్ల ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన పేరు మత్తయ్య. ఆయనకి నడిచే ఓపిక లేదు, కాళ్ళు లేవు చిన్నప్పటి నుంచి. అయితే బిఎస్సీ వరకు ఆయన చదువుకున్నాడు. ట్యూషన్ చెప్తూ ఆయన కుటుంబాన్ని పోషించుకున్నాడు. తండ్రి బిడ్డలు పోషించుకున్నాడు. ఆయన బిడ్డలో లేదండి. ఆయన తండ్రి గారిని ఆయన పోషణలో జరిగింది, ట్యూషన్ ద్వారా జరిగింది. సరే, దేవుడి సంఘంలో చక్కగా ఉండేవాడు, మంచి విశ్వాసం ఉండేవాడు, మాకు కూడా పరిచర్యలో సహకారంగా ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగింది? హాస్పిటల్ తీసుకెళ్లారు. కడుపు అంతా బిగిసిపోయింది. పాలకులో డాక్టర్ గారు ఉన్నారు. ఆయన వైద్యం చేసేవారు. ఫ్రీగా వైద్యం చేసి ఫ్రీగా మొదలిచ్చేవాడు. ఆయనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి డాక్టర్ గారు సహకారం చేసేవాడు. ఎప్పుడైనా మంచిగా సహకరించేవాడు. ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఇంకా ఆయన చనిపోతాను డాక్టర్ గారు డౌట్ వచ్చింది. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోవాలన్నా, కాస్త రేపు పొద్దున్న తీసుకెళ్తాం అంటే డాక్టర్ గారు కుదరదు, రేపు దాకా ఉండడం మా హాస్పిటల్ నుంచి చెడ్డ పేరు వస్తుంది, తీసుకెళ్తాం అంటే సడన్గా అప్పటికప్పుడు అతన్ని తీసుకొచ్చేసారు. మాకు తాతయ్య గారి కబురు వచ్చింది. నేను కలిసి తాతయ్య గారి మీద వెళ్ళాను. వెళితే చాలా భయంకరమైన పరిస్థితులు అండి. మాట్లాడే పరిస్థితి లేదు. ఇక పొట్టెంత లావున బిగిచిపోయింది. ఇక మాకు చూచిన మాటందరూ కూడా డాక్టర్ గారు చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది?
అమ్మా నిరాశ వస్తుంది కదా. కానీ ప్రభు సన్నిధిలో ఆయన కోసం ప్రార్థన చేస్తాం, అక్కడ ప్రార్థన చేస్తాం, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం, ఇదే వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తాం. అమ్మా దేవుడు తన మహాకృపని తెలుసా, ప్రార్థన చేసి వచ్చిన తర్వాత దేవుడు అంటే ఆయనకు ఇంజెక్షన్ చేసిన దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చనిపోయే వరకు ఆయన మాకు చూపించేవాడండి. అద్భుతమైన తెలుసా, దేవుని మహాకృప. దేవుడు అతను స్వస్థపరిచాడు. 2096 జరిగితే 2008 ఆయన చనిపోయాడు. దగ్గరగా 12 ఏళ్ళు ఆయన బ్రతికాడు. దేవుడికి మహిమ కలుగును గాక. డాక్టర్ గారు చనిపోతాడన్నది అందరి విషయం జరుగుతుందంటే దేవుడి చిత్తం. నీవు దేవుడికి ఇష్టమైతే దేవుడు చేయగలడు. అమ్మాయికి అసాధ్యమైంది ఏది. కొంతమంది ఇప్పుడు తీసుకొస్తారు లైవ్లో చేయమంటారు. దేవుడు శోధించబడదామా ప్రేమించబడదామా? అమ్మా దేవుడు ప్రేమించే వారికి, దేవుడు వెంబడించిన వారికి మీద చేస్తాడు, శోధిస్తే మీద చేస్తాడు ఆయన. దేవుడు శోధించదు. మనం దేవుడిని ప్రేమిద్దాం, దేవుడి ఎందుకు విశ్వాసం కలిగి ఉందాం. దేవుడికి అసాధ్యమైనది కూడా లేదు. మంచిగా ప్రార్థన చేస్తాడు. 15 ఆశయం మనం అడగలేదు, దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మా వాక్యాంశం ఏంటి వాడంటే, హిజ్కియా ప్రార్థన దేవునికి అంగీకరింపబడిందని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలియకబడలేదు. ఇవాళ మనందరం దేవునికి అంగీకరింపబడిన బిడ్డగా ఉండాలంటే హిజ్కియాలో కనబడుతున్న స్థూనాలు మనలో ఉంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించి మన పట్ల కూడా అద్భుతం చేస్తాడు. ఆయన కృపలో మనం బలపరుస్తాడు. అమ్మ దేవునికి అంగీకరించబడడం అంటే కేవలం భౌతిక విషయాలు అడిగి ఊరుకోలేదు, కేవలం ఒక సంబంధమైన వాటి కొరకే కాదు, కానీ దేవుడి కృపలో సాగుతూ అనేక మందికి నీవు సాక్షిగా ఉంటూ ప్రభు తిరిగి మళ్ళా పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు కనుక ఆయన రాకను గుర్తించి ఆ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. పౌలు భక్తులు చెప్తాడు, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు నాకు ప్రస్తుతం కలుగుతుంది. ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడి ఆ రాకడ వేగలకు ధన్యత వరుడు ప్రియుడు ప్రాణాల యేసయ్య మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒకసారి అందరూ మోకరిద్దాం. ఇబ్బందిగా ఉన్న వారు లేచి నిలబడండి, కుర్చీలో ఉన్న వారు లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. గౌరవ పాత్రుడు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగలవాడ, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇంతవరకు వినబడిన వాక్యము మా అందరి అంతరంగాల్లో ముద్రించు. అయ్యా యెషయా 38:5 చూసినప్పుడు నీవు హిజ్కియా కబురు చేసిన యెషయా ప్రవక్త ద్వారా నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు చూచాను, ప్రార్థన అంగీకరింపబడిందన్నావు తండ్రి. దేవానికి స్తోత్రాలు. హిజ్కియా ప్రార్థన అంగీకరించడానికి గల కారణం నాయన చూచున్నా. నాయనా నువ్వు పంపించిన కబురు వినగానే తలవిల్లిపోలేదు, నిన్ను అపార్థం చేసుకోలేదు. కానీ ఆయన నీ కార్యం అర్థం చేసుకున్నాడు, మీ మాటలు అర్థం చేసుకున్నాడు. అయ్యా మేలు చేయగలవాడు నీవే అని గుర్తించాడు తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. నేటి కాలం ముందు నాయన మేము తండ్రి నీ వాక్యమును అర్థం చేసుకోవలసిన వారమైనా, శ్రమ కాలంలో నీ కృపను గ్రహించవలసిన వారమైనా, ఎలాగైతే హిజ్కియా తన ముఖమును నీ వైపు తిప్పుకున్నాడు. ఎలా పౌలు అంటాడు కదా, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పండుగలో ఓపికతో పరిగెత్తాడు. అలాంటి నాయన పరిపూర్ణత మాకు దయచేయకుండా హిజ్కియాలో కనబడుతుంది. యథార్థమైన జీవితం, యథార్థంగా ఉండి చేసిన ప్రార్థన, సత్యముగా ఉండి చేసిన ప్రార్థన నీకు అంగీకరించబడింది ప్రభు. యథార్థవంతులు బలపరిచే గొప్ప దేవుడు వాక్యం మేము చూచాం. స్తోత్రం. మా జీవితంలో నువ్వు కోరుకునే యథార్థత నాయన మనుషులైన మేము గొప్ప కలిగిన మాటలు కాదు, కానీ నీకు లోబడే జీవారిగా మేము ఉన్నట్లు, నీకు యథార్థవంతులుగా ఉన్నట్లు సహాయం చేయాలి. ఎందుకంటే నాయన నువ్వు చూచుచూ ఉన్నావు తండ్రి. నోవహు కట్టున్నావు, ఇదిగో ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఎదుట నేను చూచున్నాను, నా యథార్థవంతులు చూస్తున్నాను. స్తోత్రం. మూడవదిగా హిజ్కియాలో కనబడుతుంది కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటికి ఎంత విలువలో మేము వాక్యంలో చూచాం. కాబట్టి ఎప్పటికప్పుడు మేము మా హృదయాంతరంగాలు మార్చబడి నవీకరించబడాలి, నూతనంగా మార్చబడాలి. మా కన్నీటి ప్రార్థన
నీకెంతో ప్రీతికరమైన విషయాన్ని నేను గమనిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు వినబడిన వాక్యము మా అందరి అంతరంగాలలో మీరు ముద్రించి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావంతో మహిమలు యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా. కూర్చున్నాం.